ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. పెండలేనత్. ప్రియమైన వృషభరాశి సోదరులు సోదరీమణులారా, ఈ పవిత్రమైన మహామృత్యుంజయ మంత్రాన్ని ఈ వీడియో ప్రారంభంలో వినడం మీకు యాదృచ్ఛికం కాదు. ఎందుకంటే ఫిబ్రవరి 9 సోమవారం నుంచి 12 గురువారం వరకు ఈ 4 రోజులు మీ జీవితంలో అనుకోని ప్రమాదాల నుంచి రక్షణ, ఆగిపోయిన అదృష్టం తిరిగి కదలడం, మనసులోని భయం తొలగిపోవడం లాంటివి జరగబోయే సూచనలున్నాయి. ఈ మంత్రం శరీరాన్ని కాదు, ముందు మనసును శుద్ధి చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీని 1000లో 1 భాగం కూడా మిగలకుండా తొలగిస్తుంది. ఈరోజు మీరు ఈ వీడియో చూడడం కేవలం చూడడం కాదు, మీ జీవితంలో ఒక సంఖ్యాత్మక మార్పు ప్రారంభం. ఈ 4 రోజుల్లో వృషభరాశి వారికి ఒక కీలక నిర్ణయం, ఒక గొప్ప అవకాశం, ఒక దైవ సంకేతం ఖచ్చితంగా ఎదురవుతుంది. ఈ వీడియోని చివరి వరకు శ్రద్ధగా వినండి, ఎందుకంటే చివర్లో చెప్పబోయే ఒక చిన్న పరిహారం రాబోయే 12 నెలల కష్టాలను తగ్గించే శక్తి కలిగి ఉంది. ఇప్పుడు వృషభరాశి వారికి ఫిబ్రవరి 9, 10, 11, 12 తేదీలలో గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుందో శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యపీఠం ఇండియన్ ఫేమస్ ఆస్ట్రాలజర్ పండిత్ శ్రీ రమణాచారి స్త్రీ పురుష వశీకరణ, విద్య, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9138811062. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వివరంగా తెలుసుకుందాం. జై శివశంకర. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు వృషభరాశిపై గ్రహాల శక్తివంతమైన ప్రభావం. వృషభరాశివారు సాధారణంగా స్థిరత్వాన్ని ఇష్టపడతారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనట్టి తగ్గరు. కానీ ఫిబ్రవరి 9, 12 తేదీలలో ఈ 4 రోజులు మీ స్వభావానికే పరీక్ష పెట్టే కాలంగా మారబోతున్నాయి. కారణం ఒక్కటే, ఈ సమయంలో మీ రాశిపై ప్రభావం చూపిస్తున్న గ్రహాల కదలికలు మీ జీవితాన్ని నెమ్మదిగా కాకుండా ఒక్కసారిగా మలుపు తిప్పేలా ఉన్నాయి. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు మరియు చంద్రుడి సంయోగ ప్రభావం వల్ల మీ ఆలోచనల తీరు మారుతుంది. ఇప్పటివరకు మీరు నిశ్శబ్దంగా భరించిన విషయాలు ఈ 4 రోజుల్లో బయటకు రావాలని ప్రయత్నిస్తాయి. ఇది ఒక విధంగా మంచిదే, ఎందుకంటే లోపల దాచుకున్న బాధ బయటకు రాకపోతే అది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది. ఈ రోజున మీ మనసులో 2 రకాల ఆలోచనలు తిరుగుతాయి. ఒకటి, పాత విషయాలను వదిలేయాలన్న ఆలోచన. రెండవది, ఇప్పటివరకు ఓపికగా ఉన్నందుకు వచ్చిన అలసట. ఇక్కడే వృషభరాశివారు జాగ్రత్తపడాలి. భావోద్వేగాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు ఈ 4 రోజుల్లో తాత్కాలికంగా ఊరటనిచ్చినా దీర్ఘకాలంలో ఇబ్బంది కలిగించే అవకాశముంది. ఫిబ్రవరి 10 మంగళవారం నాడు బుధుడి ప్రభావం పెరుగుతుంది. ఈ రోజు మాటలతో సంబంధాలు మారే రోజు. ఒక మాటతో మీ గౌరవం పెరిగే అవకాశముంది, అదే మాటతో అపార్థాలు కూడా ఏర్పడవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో లేదా పని ప్రదేశంలో మీ అభిప్రాయాన్ని చెప్పేటప్పుడు చాలా స్పష్టత అవసరం. మీరు చెప్పాలనుకున్నది ఒకటైతే ఎదుటివారు అర్థం చేసుకునేది మరోలా ఉండవచ్చు. ఈ రోజు గ్రహాల స్థితి వృషభరాశివారికి పరీక్ష పెడుతోంది. నిశ్శబ్దంగా ఉండటం మీకు అలవాటైనా ఈ రోజు అవసరమైన చోట మాట్లాడాల్సి వస్తుంది. కానీ మాట్లాడేటప్పుడు తొందరపడకుండా ప్రతి మాట ఆలోచించి చెప్పాలి. ఫిబ్రవరి 11 బుధవారం రోజున శుక్రుడి అనుకూల దృష్టి మొదలవుతుంది. ఇది వృషభరాశివారికి ఒక రకమైన ఊరట కలిగించే రోజు. గత 2 రోజులుగా ఉన్న మానసిక ఒత్తిడి కొంచెం తగ్గుతుంది. ఈ రోజు మీరు మీ విలువను గుర్తించే పరిస్థితులు ఏర్పడతాయి. ఎవరో ఒకరు మీకు గౌరవిస్తారు, మీ మాటకు విలువ ఇస్తారు. ఇది చిన్న విషయంలాగా అనిపించినా మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి నిర్మించే రోజు ఇది. అయితే ఈ రోజు కూడా ఒక హెచ్చరిక ఉంది. అవసరానికి మించిన ఆశలు పెట్టుకోవద్దు. ఈ 4 రోజుల్లో మీకు వచ్చిన ప్రతి అవకాశమూ శాశ్వతం కాదు. కొన్ని అవకాశాలు పరీక్ష మాత్రమే. ఫిబ్రవరి 12 గురువారం రోజున గురుగ్రహ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రోజు వృషభరాశివారికి ఒక దైవ సంకేతం లాంటి రోజు. మీరు చాలా రోజులుగా అడుగుతున్న ప్రశ్నకు సమాధానం దొరకే అవకాశముంది. అది ఒక మాట రూపంలో కావచ్చు, ఒక సంఘటన రూపంలో కావచ్చు, లేదా మీ మనసులో కలిగే స్పష్టత రూపంలో కావచ్చు.
ఈ 4 రోజుల గ్రహచలనాల సారాంశం ఒక్కటే. వృషభరాశివారు ఈ కాలంలో తొందరపడకూడదు, కాని అవకాశాన్ని వదులుకోకూడదు. ఓర్పు మరియు స్పష్టత కలిసినప్పుడు ఈ 4 రోజులు మీ జీవితానికి పునాది వేస్తాయి. ఈ 4 రోజుల్లో వృషభరాశివారు తప్పకుండా ఎదుర్కొనే కీలక మార్పులు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు వృషభరాశివారి జీవితంలో కొన్ని మార్పులు తప్పనిసరిగా చోటు చేసుకుంటాయి. ఇవి పెద్దగా కనిపించకపోవచ్చు, కానీ లోతుగా చూస్తే భవిష్యత్తును ప్రభావితం చేసే మార్పులు. ముఖ్యంగా మీ ఆలోచనలలో మార్పు మొదలవుతుంది. ఇప్పటివరకు మీరు ఇలా ఉంటే సరిపోతుంది అని అనుకున్న విషయాలపై ఇక ఒప్పుకోలేని స్థితికి వస్తారు. ఇది ఒక రకంగా మీలో పెరుగుతున్న ఆత్మగౌరవానికి సంకేతం. చాలామంది వృషభరాశివారు తమ అవసరాలను పక్కనపెట్టి ఇతరుల కోసం జీవిస్తారు. కాని ఈ 4 రోజుల్లో ఆ ధోరణి మారుతుంది. ఈ కాలంలో మొదటి పెద్ద మార్పు మీ సంబంధాలలో కనిపిస్తుంది. కొన్ని సంబంధాలు మరింత బలపడతాయి, కొన్ని సంబంధాలు దూరమయ్యే సూచనలు ఇస్తాయి. ఇది మీ తప్పు వల్లనే జరగాలనే నియమం లేదు. కొన్నిసార్లు కాలమే కొన్ని వ్యక్తులను మన జీవితంలోంచి నెమ్మదిగా తొలగిస్తుంది. ఈ 4 రోజుల్లో ఎవరో ఒకరు మీ నిజమైన విలువను గుర్తిస్తారు. అదే సమయంలో మీ నిశ్శబ్దాన్ని మీ బలహీనతగా భావించిన వ్యక్తి నిజస్వభావం బయటపడుతుంది. ఈ మార్పు మొదట బాధ కలిగించినా దీర్ఘకాలంలో మీకు మేలు చేస్తుంది. రెండో ముఖ్యమైన మార్పు మీ ఆర్థిక ఆలోచనల్లో వస్తుంది. డబ్బు విషయంలో మీరు ఇప్పటివరకు చాలా జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఈ 4 రోజుల్లో మీరు డబ్బును ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఖర్చు చెయ్యాలి, ఎక్కడ ఆపాలి అనే విషయాలపై స్పష్టత వస్తుంది. ఒక చిన్న ఖర్చు అవసరం లేదని అర్థమవుతుంది. ఒక చిన్న పెట్టుబడి భవిష్యత్తులో ఉపయోగపడుతుందనే ఆలోచన వస్తుంది. ఇది గ్రహాల ప్రభావం వల్ల వచ్చే మేధస్సు మార్పు. ఈ కాలంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు వెంటనే ఫలితమివ్వకపోయినా కొన్ని నెలల తర్వాత లాభాన్ని చూపిస్తాయి. మూడో మార్పు మీ పనితీరులో కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్న వృషభరాశివారికి బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త ఆలోచనలు వస్తాయి. కాని ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ 4 రోజుల్లో మీరు చేసే ప్రతి పని గుర్తించబడుతుంది. మీరు చేసిన మంచి పని కూడా, మీరు చేసిన చిన్న నిర్లక్ష్యం కూడా. అందుకే ఈ కాలంలో పని విషయంలో అలసత్వం అస్సలు వద్దు. మీరు ఎంత నిశ్శబ్దంగా పనిచేసినా ఫలితం తప్పకుండా బయటకు వస్తుంది. చివరిగా ఈ 4 రోజుల్లో వృషభరాశివారికి ఒక అంతర్గత మార్పు జరుగుతుంది. అది మాటల్లో చెప్పలేనంత సూక్ష్మమైన మార్పు. మీరు మీమీదే నమ్మకం పెంచుకోవడం ప్రారంభిస్తారు. ఇతరుల అంగీకారం లేకపోయినా మీ నిర్ణయాన్ని మీరు గౌరవించడం మొదలవుతుంది. ఇదే ఈ కాలంలో మీకు లభించే అతిపెద్ద వరం. ఈ మార్పు కనిపించకపోయినా ఇదే రాబోయే కాలంలో మీ విజయాలకు మూలకారణం అవుతుంది. వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో కెరీర్, వ్యాపారం, విద్యలో జరిగే కీలక పరిణామాలు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు వృషభరాశివారి కెరీర్ జీవితంలో ఒక ముఖ్యమైన దశ మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా గొప్ప విజయాలు తెచ్చే కాలం కాకపోయినా భవిష్యత్తుకు పునాది వేసే కాలం. వృషభరాశివారు సాధారణంగా నెమ్మదిగా కానీ స్థిరంగా ఎదగాలని కోరుకుంటారు. ఈ 4 రోజుల్లో మీలో అదే లక్షణం మరింత బలపడుతుంది. మీరు చేసే పని, మీరు తీసుకునే బాధ్యత, మీరు చూపే ఓర్పు అన్నీ కూడా పై అధికారుల దృష్టిలోకి వస్తాయి. మీరు ఇది గమనించకపోయినా మీ పనిని ఎవరైనా గమనిస్తున్నారనే భావన ఈ కాలంలో నిజమవుతుంది. ఉద్యోగం చేస్తున్న వృషభరాశివారికి ఈ 4 రోజుల్లో పనిభారం పెరగే సూచనలు ఉన్నాయి. ఇది శారీరకంగా కాదు, మానసికంగా ఎక్కువగా ఉంటుంది. ఒకే పనిని పదే పదే చెయ్యాల్సి రావచ్చు, లేదా మీరు చేయని తప్పుకు కూడా సమాధానం చెప్పాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలో చాలామంది నిరుత్సాహపడతారు. కాని వృషభరాశివారు ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ కాలంలో మీరు చూపే సహనం మీ భవిష్యత్తులో మీ స్థానాన్ని నిర్ణయిస్తుంది. చిన్న అసహనం కూడా మీపై ఉన్న మంచి అభిప్రాయాన్ని తగ్గించవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో పని విషయంలో మాటల కన్నా పనితోనే మీ విలువను చూపడం ఉత్తమం. వ్యాపారం చేస్తున్న వృషభరాశివారికి ఈ కాలం ఆలోచనల కాలం. వెంటనే లాభాలు రావని అనిపించినా కొత్త దారులు కనిపిస్తాయి. మీరు ఇప్పటివరకు ఆలోచించని ఒక మార్గం మీ ముందు తెరుచుకుంటుంది. ఇది కొత్త కస్టమర్ రూపంలో కావచ్చు, కొత్త భాగస్వామ్యం రూపంలో కావచ్చు, లేదా కొత్త ఆలోచన రూపంలో కావచ్చు. కానీ ఇక్కడ జాగ్రత్త అవసరం. ఈ 4 రోజుల్లో వచ్చే ప్రతి ప్రతిపాదన కూడా నిజాయితీగా ఉండదు. బయటకు చాలా ఆకర్షణీయంగా కనిపించే అవకాశాల వెనుక దాగి ఉన్న షరతులను గమనించాలి.
తొందరపడి నిర్ణయం తీసుకోవడం వృషభరాశివారికి ఈ కాలంలో నష్టం కలిగించవచ్చు. విద్యార్థులకు ఈ 4 రోజులు చాలా కీలకం. చదువులో ఆసక్తి తగ్గిపోయిందని భావిస్తున్న వృషభరాశి విద్యార్థులకు ఈ కాలంలో మళ్లీ దృష్టి కేంద్రీకరించే శక్తి వస్తుంది. ఒక విషయం అర్థం కాకపోతే దాన్ని వదిలేయకుండా మళ్లీ ప్రయత్నించాలనే మనస్తత్వం పెరుగుతుంది. ఇది చాలా మంచి సంకేతం. అయితే ఈ కాలంలో ఒక ప్రమాదం కూడా ఉంది. అదేంటంటే ఇతరులతో పోల్చడం. ఎవరో వేగంగా ముందుకు వెళుతున్నారని భావించి మీరు నిరుత్సాహపడితే అది మీ పురోగతిని అడ్డుకుంటుంది. మీ ప్రయాణం మీద మీకు నమ్మకముండాలి. ఈ 4 రోజుల్లో మీరు వేసే చిన్న అడుగులు కూడా రాబోయే పరీక్షల్లో పెద్ద ఫలితాలనిస్తాయి. ఈ కాలంలో వృషభరాశివారికి కెరీర్, వ్యాపారం, విద్య అన్నీ ఒకే విషయం చెబుతున్నాయి. అదేంటంటే నెమ్మదిగా అయినా సరే సరైన దిశలో ముందుకు వెళితే ఫలితం తప్పకుండా వస్తుంది. తొందరపడితే మార్గం తప్పే అవకాశముంది. ఓర్పుతో, స్పష్టతతో ముందుకు సాగితే ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మౌన విజయానికి బీజం వేస్తాయి. వృషభరాశివారికి ధనం, కుటుంబం, సంబంధాలలో ఎదురయ్యే నిజమైన సత్యాలు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు వృషభరాశివారి జీవితంలో ధనం మరియు సంబంధాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు మీ కుటుంబ వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. అలాగే కుటుంబంలో జరిగే సంఘటనలు మీ డబ్బు విషయంలో ఆలోచనలను మార్చుతాయి. ఈ కాలంలో మీరు డబ్బును కేవలం సంపాదనగా కాకుండా భద్రతగా చూడటం మొదలుపెడతారు. ఇప్పటివరకు ఖర్చు విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నవారైతే ఈ 4 రోజుల్లో మీరు స్వయంగా నియంత్రణ పెట్టుకోవటం ప్రారంభిస్తారు. ఈ కాలంలో వృషభరాశివారికి పాత బాకీలు గుర్తుకొస్తాయి. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుందా అనే ఆలోచన కలుగుతుంది. కొందరికి నిజంగా ఆ డబ్బు తిరిగి వచ్చే సూచనలున్నాయి, కానీ అందరికీ కాదు. ఇక్కడే ఒక ముఖ్యమైన పాఠం ఉంటుంది. ప్రతి డబ్బు తిరిగి రావలసిందే అనే అంచనాతో ఉంటే నిరాశ తప్పదు. కానీ వచ్చినదాన్ని స్వీకరించి రానిదాన్ని వదిలేయటం నేర్చుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ 4 రోజులు వృషభరాశివారికి ఆర్థికంగా ఒక రకమైన స్పష్టతను ఇస్తాయి. కుటుంబ విషయాలలో ఈ కాలం భావోద్వేగాలతో నిండిన కాలం. మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు గుర్తుకు వస్తాయి. అదే సమయంలో మీ కృషిని కుటుంబ సభ్యులు ఎంతవరకు అర్థం చేసుకున్నారో అనే ప్రశ్న కూడా మీ మనసులో తిరుగుతుంది. ఈ కాలంలో ఎవరో ఒక కుటుంబ సభ్యుడు మీతో నిజాయితీగా మాట్లాడే అవకాశం ఉంది. ఆ మాటలు మొదట కొంచెం బాధ కలిగించినా లోతుగా ఆలోచిస్తే మీకు మేలు చేసే మాటలే అవి. వృషభరాశివారు ఈ సమయంలో మనస్సు మూసుకోకుండా వినాలి. మాట్లాడటానికి ముందు వినటం నేర్చుకుంటే సంబంధాలు మరింత బలపడతాయి. దాంపత్య జీవితం లేదా ప్రేమ సంబంధాలలో ఈ 4 రోజులు పరీక్షల కాలం. మీరు ఇచ్చే సమయం, మీరు చూపించే శ్రద్ధ, మీరు మాట్లాడే మాటలు అన్నీ చాలా కీలకం. మీ మౌనం ప్రేమగా భావించబడుతుందా, నిర్లక్ష్యంగా భావించబడుతుందా అనే విషయం ఈ కాలంలో తేలిపోతుంది. అందుకే ఈ 4 రోజుల్లో మీ భావాలను స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. పెద్ద మాటలు అవసరం లేదు. చిన్న శ్రద్ధ కూడా పెద్ద మార్పు తీసుకురాగలదు. వృషభరాశివారు సాధారణంగా లోపల చాలా ప్రేమను దాచుకుని ఉంటారు. ఈ కాలంలో ఆ ప్రేమను బయటకు చూపిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ఈ 4 రోజుల్లో ధనం, కుటుంబం, సంబంధాలు అన్నీ వృషభరాశివారికి ఒకే పాఠం చెబుతాయి. అదేంటంటే మీరు ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా మనస్సు ప్రశాంతంగా లేకపోతే ఆనందం ఉండదు. ఈ కాలం మీకు బాహ్య విజయాల కన్నా అంతర్గత సమతుల్యతను నేర్పే కాలం. ఈ సమతుల్యతనే మీరు కాపాడుకుంటే రాబోయే రోజుల్లో మీ జీవితంలో స్థిరత్వం మరింత బలపడుతుంది. వృషభరాశివారికి ఆరోగ్యం, మనస్సు, దైవరక్షణ మరియు తప్పనిసరి పరిహారాలు. ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు వృషభరాశివారి ఆరోగ్యం ప్రధానంగా శరీరంతో సంబంధం ఉన్న సమస్యల కంటే మనస్సుతో ఎక్కువగా ముడిపడి ఉంటుంది. మీరు బయటకు ఎంత బలంగా కనిపించినా లోపల అనేక ఆలోచనలు మిమ్మల్ని అలసటకు గురిచేస్తాయి. ముఖ్యంగా నిద్రలో అసంతృప్తి, ఆలోచనల భారంతో తల బరువుగా అనిపించటం, చిన్న విషయానికే కోపం రావటం వంటి లక్షణాలు ఈ కాలంలో కనిపించవచ్చు. ఇవన్నీ దీర్ఘకాలిక వ్యాధులు కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మానసిక ఒత్తిడిగా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ 4 రోజుల్లో వృషభరాశివారు తమ మనస్సుకు విశ్రాంతి ఇవ్వటం చాలా అవసరం. ఈ కాలంలో వృషభరాశివారు ముఖ్యంగా గొంతు, మెడ, భుజాల ప్రాంతంలో అసౌకర్యాన్ని అనుభవించే అవకాశం ఉంది. ఎక్కువగా మాట్లాడటం,
ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ ముందు ఉండటం వల్ల ఈ సమస్యలు పెరిగే సూచనలున్నాయి. ఇది చిన్న సమస్యగా అనిపించినా దీన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరంలో అలసట ఎక్కువవుతుంది. కాబట్టి ఈ 4 రోజుల్లో పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవటం, నీరు ఎక్కువగా తాగటం, నెమ్మదిగా నడవటం వంటి అలవాట్లు చాలా ఉపయోగపడతాయి. వృషభరాశివారు సాధారణంగా తమ ఆరోగ్యాన్ని చివర్లో చూసే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ కాలంలో అది మీకే నష్టం చేస్తుంది. మానసికంగా చూస్తే ఈ 4 రోజులు ఒక రకమైన శుద్ధికాలం. గతంలో జరిగిన సంఘటనలు, పాత జ్ఞాపకాలు, పాత బాధలు మళ్లీ గుర్తుకు రావటానికి అవకాశం ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు. గ్రహాల ప్రభావం వల్ల లోపల దాచుకున్న భావోద్వేగాలు బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నాయి. చాలామంది దీన్ని బలహీనతగా భావిస్తారు, కాని నిజానికి ఇది ఒక స్వస్థత ప్రక్రియ. ఈ భావాలను అణిచివేటకుండా వాటిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తే మీ మనస్సు తేలికపడుతుంది. ఈ 4 రోజుల్లో ఒంటరిగా కొంత సమయం గడపటం వృషభరాశివారికి చాలా మంచిది. ఇప్పుడు దైవరక్షణ మరియు పరిహారాల విషయానికి వస్తే ఈ కాలం చాలా కీలకం. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు చేసే చిన్న ఆధ్యాత్మిక చర్య కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. ముఖ్యంగా ఉదయం లేవగానే నిశ్శబ్దంగా కూర్చుని కొన్ని నిమిషాలు శ్వాసపై దృష్టి పెట్టటం చాలా శక్తివంతమైన పరిహారం. ఇది మీ మనస్సులోని అశాంతిని తగ్గిస్తుంది. గురువారం రోజు మీరు వీలైనంతవరకు దేవాలయానికి వెళ్లటం లేదా ఇంట్లోనే పూజ చేయటం మంచిది. పెద్ద పూజలు అవసరం లేదు. శ్రద్ధతో చేసే చిన్న ప్రార్థనే ఈ కాలంలో మీకు రక్షణగా మారుతుంది. మహామృత్యుంజయ మంత్రాన్ని ఈ 4 రోజుల్లో రోజుకి కనీసం ఒకసారి జపించటం వృషభరాశివారికి ప్రత్యేకంగా శుభప్రదం. ఈ మంత్రం శరీరాన్ని కాదు, ముందు మనస్సును రక్షిస్తుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే శరీరం కూడా సహజంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే గురువారం రోజున పసుపురంగు వస్త్రం ధరించటం లేదా పసుపురంగు పూలను దేవుడికి అర్పించటం వల్ల మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తగ్గే సూచనలున్నాయి. ఇవన్నీ అద్భుతాలు చేసే పరిహారాలు కాకపోయినా మీ లోపలి శక్తిని మేల్కొలిపే సాధనలుగా పనిచేస్తాయి. ఈ 4 రోజుల్లో వృషభరాశివారు ఒక విషయం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. మీ ఆరోగ్యం, మీ మనస్సు, మీ శాంతి ఇవన్నీ మీ జీవితంలో అత్యంత విలువైనవి. ఇతరుల కోసం మీరు ఎంత చేసినా ముందుగా మీరు కాపాడుకోవటం చాలా అవసరం. ఈ కాలం మీకు అదే పాఠం నేర్పిస్తుంది. మీరు మీ మనస్సును గౌరవిస్తే మీ శరీరం కూడా మీకు సహకరిస్తుంది. ఈ సమతుల్యతను మీరు సాధిస్తే రాబోయే కాలం మరింత బలంగా మొదలవుతుంది. వృషభరాశివారి జీవితానికి సందేశం. వృషభరాశి సోదరులు మరియు సోదరీమణులారా, ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు ఉన్న ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ లోతైన మార్పును తీసుకురాబోతున్నాయి. ఇది పెద్దగా కనిపించే మార్పు కాకపోయినా మీ ఆలోచనలలో, మీ నిర్ణయాలలో, మీ స్పందనలలో మార్పు తీసుకొస్తుంది. మీరు ఇప్పటివరకు ఎంత ఓర్పుతో జీవించారో ఇప్పుడు అంతకంటే తెలివిగా జీవించటం సమయమైనట్లు ఈ సమయం. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం ఒక హెచ్చరిక కాదు, ఒక దారిచూపే వెలుగు మాత్రమే. ఈ 4 రోజుల్లో మీరు చూసే ప్రతి సంఘటన, మీరు వినే ప్రతి మాట, మీరు అనుభవించే ప్రతి భావనకు ఒక అర్థం ఉంటుంది. అవి నిర్లక్ష్యం చెయ్యకుండా గమనిస్తే మీ జీవితంలో ముందుకు వెళ్లాల్సిన దారి మీకే స్పష్టంగా కనిపిస్తుంది. వృషభరాశివారు సాధారణంగా నిశ్శబ్దంగా తమ బాధను మోయగలరు. కాని ఈ కాలం మీకు చెబుతోంది, అవసరమైన చోట మీ మాట వినిపించాలి, అవసరమైన చోట మీకు మీరు మద్దతుగా నిలవాలి అని. ఈ వీడియో చివరి వరకు వినటం యాదృచ్ఛికం కాదు. మీ జీవితంలో ఇప్పుడు మార్పు అవసరమైన దశలో మీరున్నారన్న సంకేతమిది. మీరు ఈ వీడియోలో చెప్పిన ఒక సూచనను కూడా ఆచరణలో పెట్టినా మీ మనస్సులో ఒక చిన్న శాంతి మొదలవుతుంది. అదే శాంతి మీకు సరైన నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. ఆ నిర్ణయాలే రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని కొత్త దిశలో నడిపిస్తాయి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని అనిపిస్తే మీ రాశి పేరు కామెంట్ చేయండి. మీలాంటి వృషభరాశివారు మరింతమంది ఈ సందేశాన్ని వినేలా షేర్ చేయండి. మీ జీవితంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ మాటలు చేరాలి. మళ్ళీ ఇలాంటి స్పష్టమైన, నిశితమైన, నిజాయితీగల జ్యోతిష్య విశ్లేషణల కోసం మా ఛానల్ను అనుసరించండి. మీ నమ్మకమే మా శక్తి, మీ శాంతియే మా ఆశయం. మీ జీవితంలో స్థిరత్వం, శాంతి, స్పష్టత ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో మరో వీడియోలో కలుద్దాం.